జగిత్యాల నియోజకవర్గపు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈనాడు ఈ కళాశాలలో 1500 KL వాటర్ ట్యాంక్ శంకుస్థాపనకు ఇచ్చేశారు. వారికి కళాశాల తరపున హృదయపూర్వక ధన్యవాదం తెలుపుతున్నాము. వారి ఆధ్వర్యాననే కళాశాల అభివృద్ధి చాలా జరిగింది. గ్రౌండ్ అయితేనేమి, ఈ మధ్యన రూసా బిల్డింగ్ కొత్తగా వారి అమయంలో జరిగాయి, అన్ని కూడా డెవలప్ అయింది. ప్రజల కొరకు అహర్నిశాలు కష్టపడుతూ తాను వాటర్ నీటి వినియోగం అన్నది తప్పనిసరి, ప్రజలు ఎక్కువగా అవుతున్నారు, జగిత్యాల జిల్లాలో జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో 8 గుంటల స్థలము ప్రభుత్వం కేటాయించింది కళాశాల ప్రాంగణంలో. దానికి గాను తాను అహర్నిశాలు కష్టపడి గవర్నమెంట్ నుండి కమిషనర్ కళాశాల విద్యాశాఖ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారి వారి ఆధ్వర్యాన లెటర్ తీసుకొచ్చి ఇవాళ మనకి శంకుస్థాపనకు 1500 KL వాటర్ ట్యాంక్ జగిత్యాలలో ప్రతి పౌరుడు నీరు తాగాలన్న ఉద్దేశంతో తాను వాటికి శంకుస్థాపనకు వచ్చేశారు. వారికి నిజంగా మా కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. సమాజానికి కూడా సేవ చేయాలి. సమాజం అన్నదే తను అహర్నిశాలు కష్టపడుతూ 24 గంటలు ప్రజలే తనది విద్యారంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి జగిత్యాలను అభివృద్ధి చెందుతూ ప్రతి అంశంలో తాను ముందుండి నడుపుతున్నారు. అలాంటి కార్యక్రమానికి విచ్చేసినందుకు హృదయపూర్వకంగా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. పూర్వ కళాశాల పూర్వ విద్యార్థి తాను కళాశాల కొరకు అహర్నిశాలు అడ్మిషన్లు అయితేనేమి ప్రతిరోజు మా వెంబడి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. వారికి జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ వాటర్ తీసుకురావడం చాలా గ్రేట్. నిజానికి చెప్తున్నా, గతంలో ఏదైతే వాటర్ ట్యాంక్ ఉన్నదో కమిషనర్ గారే పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈసారి గవర్నమెంట్ లో జీవో తీసుకొచ్చి ప్రత్యేకంగా 8 గుంటల స్థలం కేటాయింపు చేసి వాటర్ ట్యాంక్ కొరకు జీవో తీసుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరొకసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్ కి, అలాగే మన కళాశాలలో మన జగిత్యాల పట్టణంలో అందరికీ తెలుసు అమృత్ 2.0 పథకం కింద దాదాపు 38 కోట్ల త్రాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి అభివృద్ది పనులు అనేవి కొనసాగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 చోట్ల, ఒకటి కొత్త బస్ స్టాండ్ అయితే ఇంకొకటి SKNR డిగ్రీ కళాశాల వద్ద ఇప్పుడు మనకి ఇటీవలనే మనకి ఇక్కడ కూడా ట్యాంక్ అనేది నిర్మాణం అనేది చేపట్టడానికి మనకి గౌరవ ఎమ్మెల్యే సార్ కూడా చాలా పర్స్యూ చేసి మనకు ఒక అనుమతి అనేది తీసుకురావడం అనేది జరిగినది. దాని ప్రకారం నిజంగా వి రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ దానిలో భాగంగానే దీనివల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో త్రాగునీటి సరఫరాలో మనం చేస్తున్నటువంటి పనులకు ఇది ఇంకా ఊతం ఇవ్వడానికి ఇది బాగా సహకరిస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నా. నాట్ ఓన్లీ దిస్, ఇంకా ఇది అభివృద్ది పనుల గురించి అయితే ఇంకా సార్ అండ్ ఇక్కడ ఉన్నవారు ఇంకా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో నేను ఇక్కడ ఈ వేదిక నుంచి చెప్పాలనుకుంటే ఒక 2 పాయింట్లు చాలా మేజర్ గా అనుకున్నా. ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మాకు 100 రోజుల ప్రణాళిక అనేది ఫోకస్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, కానీ వాటర్ ట్యాక్స్ గానీ వాటర్ కనెక్షన్ తీసుకోవడానికి గానీ ప్రజలు నిజంగా అనుకున్నంత స్థాయిలో ముందుకు రావడం లేదు. బట్ మన కనెక్షన్ ఆన్లైన్ అయినప్పుడు మాత్రమే
అది మున్సిపాలిటీకి ఒక ఆదాయ వనరుగా మారడం అనేది జరుగుతుంది. ఆ సర్వేకి కూడా ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి ఈ వేదిక నుంచి కోరుతున్నాం. ఇది మా ఇంజనీరింగ్ సెక్షన్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మాకు ఇక్కడ చాలా డిఈ కావచ్చు, ఏఎస్ కావచ్చు, బీట్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ కావచ్చు, చాలా మంచి యాక్టివ్ టీం ఉంది. వాళ్ళు ఇంకా బాగా పనిచేయాలి అని అంటే మీరు మా మున్సిపాలిటీ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ కాలేజీకి రాగానే మా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు మేము చదువుకున్నప్పుడు దాదాపు 2500 మంది మేము ఇక్కడ డిగ్రీ చేసినాం. ఇప్పుడు తక్కువ ఉండడం చాలా బాధ అనిపిస్తుంది. మేము 94 to 97 బీకామ్ గ్రూప్ లో డిగ్రీ చేసినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము వాట్సాప్ గ్రూపులలో మేము మా ఫ్రెండ్స్ అందరం మేము టచ్ లో ఉన్నాం. ఇట్టి కాలేజీకి అసలు 32 ఎకరాలు ఇచ్చినటువంటి కాసులంటి నారాయణరావు గారి కుటుంబం, ఇక్కడ చదువుతున్న పిల్లలు, ఇక్కడ చాలా మంది మంచి హోదాలలో ఉన్నారు. మా బ్యాచ్ లో అయితే చాలా మంది టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు. వారందరి తరఫున కాసులంటి నారాయణరావు గారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారికి జగిత్యాల ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. దాదాపు 32 ఎకరాలంటే ఈరోజు దాదాపు ఒక 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఇవి. కానీ వారిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, వారిని మర్చిపోరాదు. థ్యాంక్ యూ సార్. కేవలం ఎమ్మెల్యే గారి చొరవతోనే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పాల్సిందే. అది వేరే వాళ్ళు ఉంటే అది కాకపోతుండే. ఈ ప్రాంతానికి ఇప్పటికే వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మేము కూడా చెప్పినా, సార్ కూడా దృష్టిలో ఉంది కాబట్టి ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం చాలా తిరిగి పర్మిషన్ తీసుకొచ్చారు. ఈ రోజు భూమి పూజ చేసుకోవడం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధిగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక జగిత్యాల అభివృద్ధి అంటేనే సంజయ్ కుమార్ గారు అని చెప్పొచ్చు. కేవలం ఒక మా 15వ వార్డులో మేము గెలిచిన అంటే ఒక 5 సంవత్సరాల్లోనే 2,20,00,000 రూపాయల అభివృద్ధి పనులు, వివిధ రకాల డ్రైనేజీలు, సీసీ రోడ్లు అన్ని అభివృద్ధి పనులు చేసినాం. అంటే ఇంకా ఈ డిగ్రీ కాలేజ్ ఆవరణలో చేసినవి కాదు. ఇక్కడ దాదాపు 40 లక్షలతోని రన్నింగ్ ట్రాక్, 5 లక్షలతోని బాస్కెట్ బాల్ కోర్టు, ఆ ముందట జిమ్ 12 లక్షలతో జిమ్, అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ గ్రౌండ్, ఇట్లాంటి మంచి క్వాలిఫైడ్ మంచి అధ్యాపకులు ఉన్నారు, అందరు ఉన్నారు. మంచి వాతావరణంలో చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని మనవంతుగా మనం కూడా కొంత తోడ్పాటును అందించి అడ్మిషన్లు పెంచేందుకు కొంచెం ప్రతి ఒక్కరు కొంచెం సహకరించాలి. ఎందుకంటే గతంలో మేము చదువుకుంటానికి వచ్చినప్పుడు సీటు కావాలంటే చాలా కాంపిటీషన్ ఉండేది. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చి కష్టం ఉంటుండే. స్పాట్ అడ్మిషన్ కూడా రాక వాపసు పోయిన వాళ్ళు చాలా మంది ఉండే. ఇక అది కొంత ప్రైవేట్ కాలేజీలకు రియంబర్స్మెంట్ అనేది ఒకటి అచ్చుట్ల కొంత ఇబ్బంది అయింది. కానీ లేకపోతే అట్లా మళ్లీ కలకలలాడే విధంగా ప్రతి ఒక్కరూ కొంచెం సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. జగిత్యాల పట్టణంలో ఎస్కేఎన్ఆర్ కళాశాలలో ఒక పక్కన శంకరపల్లెకు దగ్గర ఉండే మూలకు 15 లక్షల లీటర్ల ట్యాంకు భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన గౌరవ మున్సిపల్ ఈ ప్రాంత వివిధ కుల సంఘాల పెద్దలు, వాకర్స్, ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్స్ అండ్ ఇన్స్ట్రక్టర్, పాత్రికేయ మిత్రులు, మా మహిళా సోదరిమణులు, మిత్రులందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల అంటే ఒక పవిత్రమైన ప్రదేశం. ఇక్కడి నుండి ఎంతో మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదివి కావచ్చు, ఉన్నతంగా రాజకీయాలలో కావచ్చు, ఉన్నతంగా సేవా కార్యక్రమాలు కావచ్చు, గొప్పగా వ్యాపారంలో రాణించిన వాళ్ళు. మరి ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం ఈ సందర్భంలో తెలిసేది ఏంటంటే, ఈ కళాశాల ప్రారంభం చేయబడి ఈ సంవత్సరానికి 60 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. నేటి యువతకు ఈ విషయం తెలియకపోవచ్చు. నేనప్పుడు చాలా అసలు నడిచే పిల్లగాని. అప్పుడు ఉన్న సందర్భంలో కొండలరావు గారని ఫస్ట్ ప్రిన్సిపాల్ ఇక్కడ ఈ కాలేజ్కు ఏర్పాటు చేసిన తర్వాత మరి స్థలం లేదు,
బంగ్లా కావాలనే ఆలోచనతోటి వారి అందరి కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు శ్రీ కాసుగంటి నారాయణరావు గారు మన కొండగట్టు ముత్యంపేటకు చెందిన పెద్దలు, వారి కొడుకు లక్ష్మీనరసింహారావు గారు కూడా మన జగిత్యాలకు శాసనసభ్యులు ఉండ్రి, ఎమ్మెల్యే ఉండ్రి. అప్పుడు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలేజు 1965లో ప్రారంభమైంది. అయిన తర్వాత మరి స్థలం లేదని ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి మేము 10 రూపాయలు ఖర్చు పెడతాం కావచ్చు, మిగతా ప్రజల పైసలు పన్నుల ద్వారా వచ్చి డెవలప్ చేస్తాం. కానీ వారి సొంత డబ్బులతోటి 32 ఎకరాలు రైతుల నుంచి కొని ఈ కాలేజీకి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది చాలా పెద్ద విషయం. చాలా మంది మర్చిపోతారు. అసలు లక్ష్మీనరసింహరావు గారు ఎమ్మెల్యే ఉన్నారన్న విషయాన్ని కూడా యువత గుర్తుకు లేకపోవచ్చు. కానీ వారి కుటుంబ సభ్యులు కాసుగంటి లక్ష్మీనారాయణరావు గారి కొడుకులు, అదేవిధంగా ఇంకా శ్రీరంగారావు గారు ఉంటారు, వారి కొడుకు లక్ష్మణ్ కుమార్ కూడా నిత్యం వచ్చిపోతూ ఉంటారు. వామనరావు గారని వారి కుటుంబ సభ్యులు మన ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మన కోట్ల కూడా లైబ్రరీ అట్లాంటివన్నీ కట్టినారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మరి ఈ కాలేజీ ప్రారంభమై 60 సంవత్సరాలు అయింది. ఇక్కడి నుంచి వైస్ ఛాన్సలర్ వీరారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎదిగారు, హైకోర్టు జడ్జి పుల్ల కార్తిక్ లాంటి వాళ్ళు, ఎల్రామ్లా గారు మన మిత్రుడి కాలేజ్ ప్రెసిడెంట్ ఉంది. ఇక ఎంతో మంది న్యాయవాదులు ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో ఇక్కడి నుంచి పనిచేసిన జయప్రకాష్ గారు స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కు వారు కూడా ప్రధాన బాధ్యులు. అయితే వీరందరితో కలిపి ఈ సందర్భంలో పూర్వ విద్యార్థులకు నేను తెలియజేస్తున్నా, రేపు ఉదయం హైదరాబాద్ ఒక చిన్న మీటింగ్ 90 సంవత్సరాల పైబడ్డా కానీ ఇంకా మన కాలేజ్ అంటే మమకారం పోని ఫస్ట్ ప్రిన్సిపాల్ కొండలరావు గారు ఒక మీటింగ్ అరేంజ్ చేసి నన్ను రమ్మన్నారు. నేను మా ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నా మీరు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీరిని అట్లే రాయకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ వారు కూడా పూర్వ విద్యార్థి. మేమిద్దరం పూర్వ విద్యార్థులకి నేను అధ్యక్షుడిని, వారు కార్యదర్శి. మరి వారిని కూడా తీసుకొని వస్తా అని చెప్పిన నిన్న చేసిన ఫోన్, సంజయ్ నువ్వు యొక్క తెలియదు నీకు కానీ మా తమ్ముడు జైత్యాల ఎమ్మెల్యే ఉంటారు జయపతిరావు గారు, మా తమ్ముడు మీ నాన్న ఇద్దరు రూమ్మేట్లు బాగా ఫ్రెండ్స్, మరి నేను ఎక్కువ కలవలేదు నీతోటి కానీ మీరు ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. జయప్రకాష్ గారు, వీరారెడ్డి గారు, రాజిరెడ్డి గారు అందరు కూడా వస్తున్నారు. కానీ ఒక ప్లేస్ చెప్పి ఫస్ట్ ఒక సమావేశం చేద్దామని చెప్పి ఈ వయసులో చేశాను. అయితే మీరు అనుకోవచ్చు, అరే గోల్డెన్ జూబ్లీ అవుతుంది అనగానే కొండలరావు గారికి పాత యాదికి వచ్చిన చిత్రం కాదు. ఈ కాలేజీ అభివృద్ధి కావాలంటే, స్వయం ప్రతిపత్తి కొంతవరకు ఉండాలంటే, యూజీసీ నిధులు రావాలంటే నాక్ అక్రిడేషన్ అవసరం ఉంటుంది. నాక్ అక్రిడేషన్ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ మనకు వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. ఇక్కడ వచ్చి మనం కాగితం ఇస్తే అది ఎటుపోతుందో కూడా మనకు తెలియని పరిస్థితి. అటువంటి సందర్భంలో ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం కాక అప్పుడు రామచంద్రన్ సార్ ప్రిన్సిపాల్ ఉండ్రి, వారు కూడా ఈ కాలేజ్ స్టూడెంటే. బండి రామచంద్రన్ సార్ ప్రత్యేకంగా మా అందరినీ ఇన్వాల్వ్ చేసి దాదాపు 20 సంవత్సరాల కింద విషయం. అప్పుడు కొండలరావు గారిని రిటైర్ అయిన తర్వాత వారు తెలుగు అకాడమీ చైర్మన్ ఉండ్రి, రిటైర్ అయిన తర్వాత వారిని కూడా పిలిపించారు. ఇక కొండలరావు గారిని చూడగానే ఆ మిగతా ప్రొఫెసర్స్ అందరూ కూడా గౌరవించి ఇవన్నీ చూసి మనకు నాక్ అక్రిడేషన్ మొట్టమొదటిసారి సాధించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరొక విషయం కాలేజీ విషయం తెలియజేస్తూ, మరి చాలా మందికి కూడా గౌరవం ఉన్నది. ఇవాళ వాళ్ళ సొంత డబ్బులతో ఇంత పెద్ద ప్రాంగణాన్ని ఇచ్చారు. అందుకని చెప్పి ఇవాళ వాటర్ ట్యాంక్ ఊరు కోసం అవసరం పడితే ఈ ప్రాంతంకు ప్రభుత్వ స్థలాలు లేకనే అప్పుడు వాళ్ళు కొనిచ్చారు. సో ఇటువంటి స్థలంలో ఈ జాగా ప్రభుత్వం తీసుకోదు, ఎవరు తీసుకోదు. ఓన్లీ ఇక్కడ మనం ట్యాంకు కడతాం. ఈ ట్యాంకు ద్వారా వచ్చే నీళ్లు కాలేజ్ పిల్లలకు కాలేజీ కుడిస్తాం. తద్వారా ఈ చుట్టుపక్కల నీళ్లకు కూడా 15 లక్షల లీటర్లు అంటే 15,000 మంది కుటుంబాలకు ఒక్కొక్కలకు 100 లీటర్ల చొప్పున 15,000 మందికి వస్తాయి. అంటే దాదాపు 5-6 ఇళ్లకు నూతనంగా కనెక్షన్ ఇచ్చుకోవచ్చని తెలియజేస్తాను. చేయించడం ఇక దానికోసం ఇక ఏ రాజకీయ నాయకుడైనా ఒక పని చేయాలంటే తిరగక తప్పదు. మీరు గెలిపించారు, సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చినాం. ఇటువంటి ట్యాంక్ అయితే దీన్ని చూడంగానే ఏవో లోట్లు ఎత్తారో ఏరో వేరే విషయం, కానీ ఒక తృప్తి ఉండాలి. దానికోసం మా అశోక్ సార్కు ఒక 20 సార్లు ఫోన్ చేసిన, 4 ఉత్తరాలు రాయించిన. కలెక్టర్ గారికి 10 సార్లు మాట్లాడడం, కలెక్టర్ గారు ఒక 10 ఉత్తరాలు. సెక్రటేరియట్ లో 4 అధికారులు ఉంటారు. దీంట్లో కిందికెళ్తే మీదికెళ్ళి కిందికి అట్లా ప్రతి అధికారిని
ముగ్గురు అధికారులు ఉంటారు, మేడంలు, ఐఏఎస్లు. వాళ్ళతో పాటు పుల్లారావు గారు ఓఎస్డీ జాయింట్ సెక్రటరీ. తిరిగి మొత్తానికి ఇంత దొడ్డు ఫైల్ తయారైంది. మొన్న ముఖ్యమంత్రి గారు సిగ్నేచర్ అయి మంజూరు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ అనుకుంటారు కావచ్చు, ఇదే థ్యాంక్ యూ కదా, ఏదో మంజూరు వచ్చింది. ఇది ఆఖరికి ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా పోవాల్సి వచ్చింది, ఎందుకంటే విదేశాఖ వారి దగ్గర ఉంది కాబట్టి. రూల్స్ అట్టుంటాయి, చట్టం కాలం మారుతుంది. మరి ఈనాడు మా అక్క చెల్లెలు మహిళలు ఉన్నారు. ఇంతకుముందు మేడం చెప్పారు, స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాం. ప్రభుత్వం కరెంటు బిల్ అన్ని భరిస్తా ఉంది. కొంతవరకు మనకి ఇంటికి వచ్చిన వాటికి నీరు వృధా చేసుకోకుండా, వేస్ట్ చేయకుండా నీళ్లను వాడుకోవాలి, కరెంటు బిల్ కట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం నడిచేది ప్రజల డబ్బుతోటే. మాకు జీతం ఇచ్చిన ప్రజలతోటే. నేను దవాఖాన నడిపినా సంపాదన వస్తే నేను 30% సర్కారు కట్టుడే ఉంటుంది. అట్లా కడితేనే ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మరి కొద్ది గొప్ప పనులు కట్టాలి. అదే విధంగా నీటిని వేస్ట్ చేయొద్దు. నీరు మనకు అత్యంత ప్రధానం. వాటిని కలుషితం కాకుండా చూడాలి. మా గౌరవ డిఈ గారు, ఏఈ శరణు, నీటి సరఫరాకు చెందిన లైన్మెన్లు నిరంతరం పనిచేస్తున్నారు. ఎంత చేసినా కానీ కొన్నక్కల చిన్న చిన్న జాయింట్స్ కాడ ఇంటర్ లీకింగ్ లేక వాడ నీళ్ళొత్తలేమని చెప్పి అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను మీ అందరి ముందు మా శరణ్ కావచ్చు, వారి సిబ్బందిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అట్లాంటి చిన్న చిన్న సమస్యలు గణేష్ నగర్ లో అట్లాంటి సమస్యనే ఉన్నదని చెప్పారు, భవానీ నగర్ లో ఉన్నదని చెప్పారు. ఇవన్నీ కూడా తీర్చాలి. గతంలో కూడా, ఎందుకంటే నీళ్ల ట్యాంకులు అనేది చాలా ముఖ్యం. ఇక్కడ నీళ్ల ట్యాంక్ కట్టాం. దాంతో పాటుగా దరూర్ క్యాంపు నీళ్ల ట్యాంక్ కావచ్చు, కొత్త బస్ స్టాండ్ లో కావచ్చు, ఇవన్నీ చేస్తా ఉన్నాం. దీంట్లో చేస్తున్న సందర్భంలో ఎప్పుడు కూడా మనం ఇచ్చిన వాళ్ళని కూడా మరవద్దు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం షేర్ కూడా ఉన్నది. ఫస్ట్ ఇనాగ్రేషన్ అప్పుడు కూడా అప్పుడు ఎంపీ గారిని కూడా మనం పిలవడం జరిగింది. మరి ఆ రకంగా మనకు డబ్బులు చాలా ఉన్నాయి. నేను ఈ సందర్భంలో మీరు ప్రత్యేకంగా కోరుతున్నాం మా డి గారు, ఏ గారిని. తిప్పన్నపేట రోడ్డు 4 లైన్లు అయింది. 4 లైన్లు అయిన సందర్భంలో 16.5 కోట్లు వచ్చినాయి. పెద్దగా అవుతుంది రోడ్డు. అయితే మనకు నీళ్ల లైన్ చాలా పెద్దగా 4 చెరియల రోడ్ లెక్క. అయితే నీళ్ల పైప్ లైన్ ఉంది. దాని షిఫ్టింగ్ ₹1,60,00,000 దాంట్లోకి వెళ్ళంటారు. మీరు దయచేసి మన దగ్గర నీళ్ల దానికోసం డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేయండి. ఎందుకంటే నెల రోజులైంది నేను చెప్పి, నెల రోజులైంది, పని మొదలు కాలే. మరి మీరే మొదలు పెట్టుంటే ఆ ₹1,60,00,000 మిగిలితే తిప్పనపేటకు ఈ రోడ్ పొంటి డ్రైన్ చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నది, మోరీ. మరి ఆ మోరీ కూడా కట్టుకోవచ్చు. ఆ ₹1,60,00,000 మనకు మిగులుతాయి. లేకపోతే ఈ డబ్బులేమో మనకు పట్టిగా వేస్ట్ అయిపోతాయి, మనకు ఉపయోగం కావు, అక్కడనేమో సరిపోవు. దయచేసి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీరు రాసుకొని ఈ ఎన్హెచ్ కు పీడీఎన్హెచ్ మాణిక్ గారు మంచిర్యాలు ఉంటారు, ఈఎన్హెచ్ కరీంనగర్ ఉంటారు, మన డి గారు, ఏఈ గారు ఇక్కడ ఉంటారు, నేషనల్ హైవే ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉంటారు. వారు దయచేసి రాయండి. ఆ ట్రైన్ కోసం ఎస్టిమేట్ చేయించుకోనండి. నీళ్ళది మనం చేస్తామని చెప్పి కూడా చెప్పండి. ఎందుకంటే మనకు డబ్బులు ఉన్నాయి, చేయొచ్చు కదా వరుణ్ గారు. అమృతులు ఉన్నాయి కదా డబ్బులు, అమృతులు ఉన్నాయి కదా. నెల రోజులు తిరిగిన ముఖ్యమంత్రి ఆఫీస్ దాకా ఇది ఎక్కడి వరకు పోవాలి ఫైల్? మీ ఈఎన్సీ గారి దగ్గర ఓటు కష్టం. నేను ఎప్పుడైనా ఈ నిమిషం మాట్లాడమంటే మాట్లాడతాను. మీరు ఇక్కడ చెప్పి నెల అయింది, ఇంతవరకు ఒక్క కాగితం వేడుకున్న కదిలిందా చెప్పు. మరి కాగితం కదలింది అవుతుందా? ఈ ట్యాంక్ కోసం కాగితం కదిలించి 2 నెలలు అయింది దక్కలేదా? ఫైల్ ఉన్నదా లేదా చూడండి అక్కడికి వెళ్ళి. కాబట్టి దయచేసి మనము వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న నిధులు వాపసు పంపిస్తే మనకు ప్రజలు క్షమించారు. గతంలో కూడా ఒకసారి ₹5 కోట్ల మున్సిపల్ నిధులు వాపసు పోతే వాళ్లకు ప్రజలు ప్రజాక్షేత్రంలో ఓట్లప్పుడు తీర్పిస్తారు. మరి ఇవాళ మనం ₹1,60,00,000 మనం ఉపయోగించుకోవాలి. నేను నెల రోజులైంది, మీరు నమ్మండి, నమ్మకం తక్కువ కాదు. నేను ఇలా అందరి ముందు చెప్తా ఉన్న మా నెల రోజుల కింద నుంచి చెప్తా ఉన్నా ఈ పని. మీరు కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మా అనిల్ గారు, జగన్ గారు, మల్లికార్జున్ గారు, అవసరమైతే మా తిప్పన్నపేట నాయకులు కూడా దీనిపైన శ్రద్ధ పెట్టాలి. అందరూ కూడా కలిసిపోయి ఉన్నాం ఒకరికొకరు. మా కమిషనర్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నా, మనం ₹1 కూడా వేస్ట్ చేయకుండా వచ్చిన నిధులు మరలిపోయినాయనే మాట రావద్దు. మరి ఖచ్చితంగా ఆ పైప్ లైన్ చేంజ్ చేయండి, అదర్ సైడ్ డ్రైన్ అయ్యే విధంగా చూడండి. ఈ ట్యాంక్ కూడా తొందరగా పూర్తయ్యేలా చూడాలి. వాస్తవానికి కాంట్రాక్టర్ రెడీ ఉండ్రి. 2 నెలల నుంచి మా అంకం రాయేశం అన్న వయసులో చాలా పెద్దవాడు గారు
నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ కొద్దిగా ఈ ముఖ్యమంత్రి దగ్గర దాకా పంపించారు కాగితం. కాబట్టి అంత దూరం కింది అధికారులు చాలా ప్రాసెస్ నడిచింది. ఏదేమైనా సాధించినాం. దాదాపు ఒక 5,000 కుటుంబాలకైతే మనం అదనంగా నీళ్లు ఇచ్చే వసతి ఈరోజు కల్పించినందుకు సంతృప్తిగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇట్టి కార్యక్రమానికి హాజరైన ఈ ప్రాంత ప్రజలకు, మా మున్సిపల్ అధికారులకు, మా మెప్మా సిబ్బందికి అందరికి కూడా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా అక్కడ చిన్నగా ఉన్ననాడు మేము 3,000 మంది విద్యార్థులు ఉంటాం. ఓ సైకిల్ తలుగుతుండే గ్రౌండ్ లో తిరుగుతుండే గంతమంది ఉన్నాం. ఇవాళ ఇంత పెద్ద అయింది, ఇంత పెద్ద ఆవరణ వచ్చింది. 400-500 మంది విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు. నేను లెక్చరర్స్ ను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, పూర్వ విద్యార్థుల శ్రద్ధ తీసుకోవాలి. ఆప్షన్లు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఈ కాలేజీకి పెట్టండి, ప్రైవేట్ కాలేజీలో చదివి రీఇంబర్స్మెంట్ వస్తలేదని చెప్పి వాళ్ళు బెదిరించుడు, రీఇంబర్స్మెంట్ వస్తలేదని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ ఈ కాలేజీకి ఎన్సీసీ ఉంది. ఒక సర్టిఫికేట్ వస్తే రేపు పై చదువులకు పోయినప్పుడు కావచ్చు, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంటుంది. ఎన్సీసీకి పోతే కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఈ కాలేజీకి ఉన్నాయి. అధ్యాపక బృందం ఉంది, మంచి కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, మంచి లెక్చర్ గ్యాలరీస్ ఉన్నాయి. స్టాఫ్ కొద్దిగా శ్రద్ధ పెట్టండి. బయట కాలేజీలలో 2,500 మంది అరకొర వసతులు, చిన్న కిరాయి బంగ్లాలలో ఉంటున్నారు. ఇంత విశాలమైన ప్రాంగణం అన్ని ఉన్న చోట విద్యార్థులు తక్కువ ఉండడం కొంత బాధాకరంగా ఉన్నది. ఏమనంటే హాస్టల్ అంటారు కానీ మరి ఆ ప్రైవేట్ కాలేజీలకు హాస్టల్నే లేవు. మహిళా డిగ్రీ కళాశాలకు ఉన్నది. ఇవాళ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి తీసుకొచ్చినాం. 5 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొచ్చినాం. ఇక్కడ కూడా విద్యార్థులు ఉంటే దీనికి కూడా డబ్బులు వస్తాయి. 20 కోట్లు వచ్చే అవకాశం ఉండేది కానీ విద్యార్థులు లేకపోయారు, తగ్గిరి. దానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని మన దోస్త్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కంప్యూటర్ లో. ఇవి ఇంటర్మీడియట్ అయి డిగ్రీకి పోయే పిల్లగాళ్ళు మీరు కూడా అందరు కూడా ఎక్కువ పబ్లిసిటీ చేయాలి. మన ఎస్కేనా డిగ్రీ కళాశాల చదవాలి. సంజయ్ కుమార్ ఇల్లనే చదివిండు, హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్ ఇక్కడే చదివిండు, ఇంకా చాలా మంది ఉన్నాం. ఇవన్నీ చెప్పి తప్పకుండా ఈ కాలేజ్ లో అడ్మిషన్లు ఎక్కువ అయ్యేలాగా మా రామపట్నం ప్రభాకర్ అధ్యక్షుడు వాకర్స్ అసోసియేషన్ అందరికి కూడా ఇంప్రూవ్ చేయాల్సిందిగా నేను కోరుతూ ఈ మంచి కార్యక్రమాన్ని ఉదయాన్నే ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చిన ప్రతి వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.